ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. 22% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. పహల్గాంలో ఉగ్రదాడిని ప్రతి భారతీయుడు ఖండించాలి. ఉగ్రదాడిని నిరసిస్తూ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాన్ని పునరుద్ధరించాలి. పిఠాపురంలో ఆందోళనకు దిగిన భవన నిర్మాణ కార్మికులు. మే 9 నుండి కాకినాడలో శాంతి ప్రార్థన పండుగలు. మీడియాకు వివరాలను వెల్లడించిన స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రతాప్ సిన్హా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రైతులు పండించిన ధాన్యం తేమ శాతం 17%కు బదులుగా 22% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. RRBHR పాఠశాలలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యంలో 17% తేమ ఉండాల్సినప్పటికీ 22% వరకు తేమ ఉన్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అందుకు సరిపడా అదనంగా ధాన్యం తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. 18% తేమ ఉన్నట్లయితే 1 కేజీ, 19% తేమ ఉన్నట్లయితే 2 కేజీలు, 20% తేమ ఉన్నట్లయితే 3 కేజీలు, 21% తేమ ఉన్నట్లయితే 4 కేజీలు, 22% తేమ ఉన్నట్లయితే 5 కేజీల ధాన్యం అదనంగా తూకం వేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నమోదు చేయాలని సూచించారు. 22% కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే రైతు విధిగా ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. మధ్యవర్తులు, దళారుల బారిన పడి రైతులు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న కనీస మద్దతు ధరలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా తమ పంటను అమ్ముకోవాలని ఆయన సూచించారు. తేమ శాతం 17 వచ్చిన తర్వాత రైతులు అమ్ముకుంటే ఏ గ్రేడ్ రకం 75 కేజీలకు ₹1740, సాధారణ రకం 75 కేజీలకు ₹1725 పొందొచ్చన్నారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల నుంచి 36 గంటల్లో రైతుకు బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ చేయడం జరుగుతుందని తెలిపారు. దానిని సేకరణపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మైక్ అనౌన్స్మెంట్ చేయించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ DM ఎం దేవుల నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి RSS సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ AD పి స్వాతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరేందుకు కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తురంగి గ్రామంలో బైపాస్ రోడ్ సమీపంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. బైపాస్ రోడ్లో రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన కాల్పులకు ప్రతిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారన్నారు. యావత్ భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వం వెంట ఉంటారని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారని చెప్పారు. జనసేన పార్టీ ఈ దాడికి నిరసనగా 3 రోజుల సంతాప దినాలను ప్రకటించిందని ఎమ్మెల్యే చెప్పారు. టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి పాక్
ఓర్వలేక ఇటువంటి ఘాతాలకు పాల్పడుతుందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్, సిరంగు శ్రీను, టీడీపీ నాయకులు ఏటుకూరు నాగమణి, ప్రకాష్, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మానవ జాతి సిగ్గుపడే విధంగా మొట్టమొదటిసారిగా 27 మంది అమాయకుల మీద, సివిలియన్స్ మీద వచ్చి పాకిస్తాన్ మిలిటెంట్స్ వచ్చి కాల్చి వెళ్ళడం అన్నది చాలా దారుణమైన విషయం. దీనికి తప్పకుండా ప్రతిచర్య మోడీ గారు ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పొద్దునే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి ప్రజల యొక్క మద్దతు దన్ను ఎటువంటి చర్యకి పాల్పడినా మోడీ గారికి మనం ఇవ్వాలి. అట్లాగే ఇండియన్ ఆర్మీకి ఆ ధైర్యం, దమ్ము, ఇన్ని కోట్ల మంది ప్రజలు మన వెనకాల ఉన్నారన్న దమ్ము, ధైర్యం ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి కానీ మోడీ గారికి కానీ ఎదురు తీసుకుపోయి చర్యలకి ఇవాళ కొవ్వొత్తి వెలిగించేస్తే ఏమొస్తాయి, మానవహారాలు పెట్టేస్తే ఏమొస్తాయి అన్నది కాదు. ఈ మానవహారాల రూపంలోని, ఈ కొవ్వొత్తుల రూపంలోని వారి యొక్క ఆత్మకు శాంతి ఒక పక్క కలగజేసుకుంటూ, మరొక పక్క రేపు ఈ తీవ్రవాదం మీద దాడి చేయబోయేటువంటి మన ఇండియన్ ఆర్మీకి కానీ మోడీ గారికి కానీ మద్దతుగా భారతదేశం ఉంది అని ఆల్రెడీ బాగా దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పొద్దున తెల్లవారులోకి 7 గంటలకే ఆయన కాన్ఫరెన్స్ కాల్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద తీవ్రంగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు సంతాప దినాలు ఆడంబరాలకి, ఆర్భటాలకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ 3 రోజులు ఖచ్చితంగా రేపు ప్రతి చర్య తీసుకోవడానికి ఒక ధైర్యాన్ని మోడీ గారికి మన వెనకాల నిలబడి, మన అందరూ అన్ని రాష్ట్రాల ప్రజలు నిలబడి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇవాళ కాకినాడ రూరల్ నుంచి మా కూటమి నాయకులు అందరూ కూడా ఇవాళ మా మద్దతు తెలియజేస్తూ, మేము ఈ దుష్ట శిక్షణ జరగాల, ఎంతకాలం శాంతితో ఉంటాం అన్నది దుష్ట శిక్షణ జరగాలన్న దాని మీద మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మోడీ గారి పర్యటన రద్దు చేసుకుని భారతదేశం ముద్దుబిడ్డగా వెనక్కి వచ్చి ఈరోజు హఠాహుటిన క్యాబినెట్ మీటింగ్ చేసి దానికి ప్రతి దాడి ఏం చేయాలన్నది కూడా డిసైడ్ చేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి అందరికీ తెలిసింది. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి విశాఖపట్నం వాసి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని పరామర్శించి మరి ఆయన పార్థివ దేహాన్ని కూడా విశాఖపట్నం తరలించే దిశగా రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరూ కూడా పలకరించి పార్థివ దేహాన్ని విశాఖపట్నం తరలిస్తున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చిన మనిషి కోల్పోయాడు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అయితే ఏంటి, అందరూ దేశభక్తి గల భక్తులు. ఈ దేశభక్తిని వీళ్ళు ఖచ్చితంగా ఈ అమాయక ప్రజల మీద జరిగినటువంటి ఈ దాడిని రివెంజ్ ఎలా తీర్చుకుంటారన్నది నరేంద్ర మోడీ గారు పక్కా ప్రణాళికతో పాక్ సైనికులందరినీ తిరిగి కొట్టే ప్రయత్నం జరుగుతుంది. శాంతి అని చెప్పి ఎందుకున్నారంటే మరి అందరికీ కూడా మనుషులకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, అందరూ ఒకటే కదా జాతి, అందరూ ఒకటే మతం నమ్మిన కుటుంబం మన భారతదేశం. అలాంటిది వాళ్ళు రెచ్చగొట్టి అమాయకుల ప్రజల్ని అసలు బాసుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి కాదు. దేవుడు వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూర్చాలని చెప్పి మేము కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మా కూటమి సభ్యులు, మా ఎమ్మెల్యే గారితో కలిపి కొవ్వొత్తి ర్యాలీ ప్రకటిస్తున్నాం, కొవ్వొత్తి ర్యాలీ చేస్తున్నాం. కానీ ఎమ్మెల్యే గారు అన్నట్టు ర్యాలీ చేసినంత మాత్రాన్ని మనం ఖండించింది ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా దీనికి ప్రతిగాడి ఆలోచించి పాక్ సైన్యాన్ని, పాక్ దేశాన్ని నాశనం చేసే దిశగా ముందుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న పరిహారాలను కార్మికులకు తక్షణం చెల్లించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు దిగారు. ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంఘం సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు దువ్వా శేషబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చెక్కల రాజ్ కుమార్, నీట్ల సీను, రొంగల ఈశ్వరరావు, కుంచే చిన్న, డేగల సత్యనారాయణ, కర్ణం విశ్వనాథం, గడిగట్ల సత్యబాబు, ఆకుల సత్యనారాయణ, సురేష్, సిహెచ్ సాంబశివ,
బిఎన్ శ్రీను, అప్పన్నబాబు, నూతటి కృష్ణ, పి గోవిందాచారి, కాళ్ళ నాగేశ్వరరావు, ద్వారప్రెడ్డి క్రాంతి, నక్కళ్ళ శ్రీను, కామేశ్వరి, నందేశ్వరరావు, తాడిపత్తి రవి, జి వీరబాబు, సూరిబాబు, వీరబాబు, మోహనాచారి, వియ్యపు రామన్నరాజు, బండారు నాగశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా రాశారు, మన కోసం రాశారు. ఏం రాశారు? సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేస్తాం అని చెప్పారు. చేయలేదు. ఏడాది అయిపోతుంది ఇప్పటికే. ఈ నెల గడితే ఏడాది అయిపోతుంది. 12 నెలల పాటు మన గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి కూడా మనకు మైనస్ అయి కూర్చున్నది. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా కనీస వేతన చట్టం తీసుకొచ్చింది. అదేంటో చెప్తే మీరు ఎవరు నమ్మరు కూడాను. ఒక రోజుకి ఒక కార్మికుడికి ఎంత కూలి ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం చేసింది పార్లమెంట్లో. రోజుకి 175 రూపాయలు కూలి ఇవ్వాలని తీర్మానం చేస్తుంది. రోజుకి ఎంత సరిపోద్దా తమ్ముడు నీకు? ఇప్పుడు నువ్వు తీసుకుని కూలిలో రూపాయికి పావలా కూడా కాదు. అది ఏం బతకాలి, ఎలా బతకాలి చెప్పండి? రోజుకి 175 రూపాయలు అంటే నెలకి 4,728 రూపాయలు. ఓ మేస్త్రి పొద్దున సాయం దాకా కష్టపడితే 800, 900 తీసుకుంటాడు. ఈరోజు ఎండ లేదు, కొండ లేదు, చలి లేదు, వాన లేదు, మొత్తం అన్ని కూడా మన శరీరం మీదే ఉంటాయి. లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ ఆధ్వర్యంలో మే 9, 10, 11 తేదీలో కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో శాంతి ప్రార్థన పండుగలు నిర్వహిస్తున్నట్లు ఎల్చూరి విద్యాసాగర్ తెలిపారు. కాకినాడ న్యూ లైఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో రెవరెండ్ డాక్టర్ ఎల్చూరి పాపారావు అధ్యక్షతన శాంతి ప్రార్థన పండుగలు పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రతాప్ సిన్హా, మిషన్ టు ది నేషన్ డైరెక్టర్ ఎల్చూరి పాపారావు, సిటీసీ డైరెక్టర్ బిషప్ విలియమ్స్, సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ మెక్లారెన్ గ్రౌండ్స్లో 3 రోజులు నిర్వహించనున్న శాంతి ప్రార్థన మహోత్సవాలకు ముఖ్య అతిథిగా కారుణ్య డీమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పాల్ దినకరన్తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు. ఎంతోమంది ఆయన ప్రసంగాలతో దేవుని రక్షణ పొందారని, లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆయన ప్రసంగాలుంటాయన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పాస్టర్లు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ జోసెఫ్ బెన్నీ, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ టాటా విక్టర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెవరెండ్ స్టీఫెన్ ఆనంద్, బిషప్ విలియమ్స్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ జాన్ బెంచ్, జిల్లా పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ సీరం ఐజాక్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, మిస్పా విజయ్ కుమార్, రెవరెండ్ మోజస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దినకరన్ గారు కాకినాడ విచ్చేసినప్పుడు మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో స్థలం సరిపోలా. రెండోసారి డాక్టర్ పాల్ గారు వచ్చినప్పుడు కాకినాడకి పక్క గోడలను బద్దలు కొట్టడం జరిగింది. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మే 10, 11, 12 తేదీల్లో మరొకసారి కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరన్ కుటుంబం విచ్చేయించున్నారు. కనుక ఆ యూనివర్సిటీలో చాలామంది యూత్ చదువుకుని పరిసర ప్రాంతాల్లో దీవించబడ్డారు. కారుణ్య యూనివర్సిటీలో చదువుకున్న వారు పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం, యూత్ లీడర్స్కి పిలుపునిస్తున్నాం, క్రైస్తవ సంఘాలకు పిలుపునిస్తున్నాం. మరి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అనేక మంది ఈ ఫెస్టివల్లో ప్రార్థన ఉత్సవంలో పాల్గొంటున్నారు. మీరు మీ కుటుంబాలు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మే 9, 10, 11 తేదీల్లో జరగబోతున్న ఈ ఉత్సవాలకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విద్యాసాగర్ ఎలుచూరి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబము వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. పాల్ దినకరన్ గారు ఈ రాష్ట్రానికి, దేశానికి సుపరిచితులే. వారి యొక్క సందేశముల ద్వారా అనేక మంది యొక్క జీవితాల్లో శాంతి, నెమ్మది, స్వస్థత పొందుకోవడం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. వారి యొక్క సందేశముల ద్వారా కాకినాడ పట్టణానికే కాకుండా మరి ఈ సందేశాలు ఎక్కడెక్కడికైతే వెళతాయో రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా దేవుని కొరకు వెలిగింపబడాలని, ఆశీర్వదింపబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మే నెల 9, 10, 11 తారీఖులలో ప్రపంచ ప్రఖ్యాత సవార్థీకరణ భూదిగంతముల సువార్తను ప్రకటిస్తున్న డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి కుటుంబంతో మన పట్టణమునకు రాబోతున్నారు. వారి వర్తమానములో అన్యులకు, క్రైస్తవులకు, సర్వ మతములకు దీవెనకరం కనుక పట్టణములో ఉన్నటువంటి సంఘములు, సంఘ కాపరులు
విశ్వాసులు ప్రతివారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీవింపబడాలని మరియు ఈ యొక్క సభలను నిర్వర్తిస్తున్నటువంటి బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారు వారి కుటుంబం వారు చేస్తున్నటువంటి త్యాగమును కనపరుస్తూ వారిని దేవుడు బహుబలముగా వాడుకోవాలని మరొకసారి కాకినాడ పట్టణమునకు ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శ్రేష్ఠ ఆర్గనైజేషన్ ద్వారా వేల మంది సహాయం పొందుతూ ఉన్నారు. అద్భుతమైన పరిచర్యలు ఈ యొక్క ప్రపంచ నలుమూలల వారు చేస్తూ ఉన్నారు. ఈ వారి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ యొక్క పట్టణం ఆశీర్వదించబడుతుందని ఈ దినాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఇక కాకినాడ పీస్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్న బిషప్ విద్యాసాగర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వారితో ఉన్న వారి టీంకి అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభివందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించడం కాక. బిషప్ ప్రతాప్ సిన్హా కొమ్మనపల్లి, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెడరేషన్. మూగజీవాలకు మండు వేసవిలో ఆహారం, త్రాగునీరు అందించి మూగజీవాలను కాపాడి జీవ వైవిధ్యం కాపాడాలని పిఠాపురం ఉమర్ అలీషా పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో కాకినాడ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రంలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాకినాడలో ఉన్న రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య స్వామి కృష్ణానంద, బావర్లాల్ జైన్, శ్రీ రమేష్ జైన్, అంబలాల్ జైన్, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, తుర్గా సూర్యరావు, స్టేట్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహరుద్దీన్ జిలానీ, ఉమర్ అలీషా, పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అమృతాస్తాలతో మజ్జిగ స్వీకరించారు. బావర్లాల్ జైన్, శ్రీ విజయ్ జైన్, ఎంఎస్ఎన్ చార్టీస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు విశిష్ట దాతలుగా వ్యవహరించారు. పక్షుల చలివేంద్ర నిర్వాహకులు పేరూరి సన్యాసిరావు, అన్నపూర్ణ దంపతులు, మజ్జిగ చలివేంద్ర నిర్వాహకులు కొజ్జవరపు వీరభద్రరావు, అమ్మాజీ దంపతులు, పశువుల చలివేంద్ర నిర్వాహకులు మరిసె నాగేశ్వరరావు, కాకినాడ ఆశ్రమ శాఖ కన్వీనర్ కాకినాడ లక్ష్మి పాల్గొన్నారు. యువ వాలంటీర్స్ మందా మోహన్ కృష్ణ, మండా ఉమామహేశ్వరి, మహేంద్ర వర్మ, భార్గవ్, సునీత తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ స్వీకరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి ఆరోగ్యం కాపాడుకోవచ్చన్నారు. స్వామి కృష్ణానంద మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీషా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనదని శ్లాఘిస్తూ మానవ కళ్యాణం కొరకే కాకుండా జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్న మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది సభ్యులు మంచినీరు, మజ్జిగ, పక్షుల, పశువుల చలివేంద్రములు నిర్వహిస్తున్నామని అన్నారు. కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావాల్సిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా, సంతోషంగా అవి భగవంతుని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆరోగ్యాన్ని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పక్షుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్ వేదాంతం అంటే ప్రతి జీవిలోనూ శివుడిని చూడటం, నారాయణుని చూడటం, ఆయనకి అవసరమైనటువంటి ప్రకృతి పదార్థాలను కానీ సేవ కానీ చేయడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. వివేకానందుల వారు దాన్ని ఈ కాలానికి కొత్త 4 పదాలు చేర్చారు. ఏంటవి? మూర్ఖదేవో భవ, దరిద్రదేవో భవ,
రోగి దేవో భవ, మానవ దేవో భవ. సకల ప్రాణులలోనూ ఆవశ్యకతని అనుసరించి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞానాన్ని బోధించు, ఎవరికైతే రోగులుగా ఉన్నారో వారు మనమే ఇంకొక రూపంలో ఉన్నాం వారికి వైద్య సేవలు అందించండి. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు చేసుకోవడం ద్వారా మనము ప్రాణికోటిని ఈశ్వరుడుగా భావన చేస్తూ వర్క్ ఈజ్ వర్షిప్. టు సర్వ్ ఈజ్ అవర్ రైట్, షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. వేదంలో ఒకటే చెప్పింది, షేరింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. హెచ్పివి వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో క్యాన్సర్స్ ను నియంత్రించవచ్చని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల ఏఎస్టీ మహిళా డిగ్రీ కాలేజ్లో కాకినాడ అబ్స్ట్రిక్ట్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్పివి వ్యాక్సినేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి అనంతలక్ష్మి అధ్యక్షత వహించగా డాక్టర్ ఏఎల్ సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు హెచ్పివి వ్యాక్సిన్ పై స్లోగన్ కాంటెస్ట్, ఎస్ఏ రైటింగ్ కాంటెస్ట్ నిర్వహించారు. అనంతరం కాంటెస్ట్ లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వచ్ఛల, అల్యూమిని మెంబర్ డాక్టర్ అనంతలక్ష్మి, కాలేజ్ అధ్యాపకులు వసంతలక్ష్మి, జయశ్రీ, సృజన హాస్పిటల్ సిబ్బంది లలిత, నందు, వీరబాబు, ప్రకాష్, గోవింద్ విద్యార్థులు పాల్గొన్నారు. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫ్రీగా వ్యాక్సిన్ వేయడానికి ట్రై చేస్తుంది. బట్ అందరికీ రావాలి అంటే అది కొంచెం కష్టమైన పరిస్థితి కదా. సో ట్రై అయితే మాత్రం చేస్తున్నారు. అండ్ మేము కూడా కొంతవరకు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అది వేయాలని మేము ట్రై చేస్తున్నాం. మొన్నే ఇక్కడ వాకల్పూడి జిల్లా పరిషత్ స్కూల్లో 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ డోసు వేసామన్నమాట. అలాగే మరి మాకు ఫండ్స్ చూసుకుని వీలైతే మీకు కూడా ట్రై చేస్తాము. హీఈస్ ద జర్మన్ వైరాలజిస్ట్. ఈయన ఇప్పుడు 1976లో అప్పుడు డయాగ్నోస్ చేశాడు హెచ్పివి క్యాన్సర్ వస్తుందని. తర్వాత వ్యాక్సిన్ పనిచేస్తుంది అని చెప్పి తర్వాత తెలిసింది. సో ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు 2 కంపెనీలు ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే గాడాసిల్, ఇది అప్పుడే చాలా కాలం అయింది వచ్చి, మోర్ దెన్ 10 years. సో ఆ గాడాసిల్ అయితే అదే ఇప్పుడే చెప్పాను కదా, 9 to 12 years లోపల అయితే 14 years లోపల వాళ్ళకి సింగిల్ డోస్ పనిచేస్తుంది. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అండ్ సెక్షువల్ కాంటాక్ట్ తో కూడా వస్తుంది. సో అందరికీ అందుకని బిఫోర్ మ్యారేజ్ సో అందరూ వేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. చాలా సేఫ్. జస్ట్ చేతి దగ్గర డెల్టాయిడ్ బజర్ ఉంటుంది కదా, దానికి వేస్తామంతే. అండ్ పెళ్ళైన వాళ్ళకి అయితే కనుక 3 డోసులు ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది హెచ్ఐవి పాజిటివ్స్ ఇలాంటి వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళకి 3 డోసులు వేస్తాం. ఫస్ట్ మంత్, తర్వాత 2 months తర్వాత సెకండ్ డోసు, 6 months కి థర్డ్ డోసు. చాలా సేఫ్. దానివల్ల ఏదో చిన్న గుచ్చిన ఫీలింగ్, తర్వాత ఏదో ఇంజెక్షన్ చేసుకున్నామన్న ఫీలింగ్ తప్పితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఏమీ ఉండవు. ఎవరైనా వేసుకోవచ్చు. బట్ అందరూ వేసుకోవాలి. ఇప్పుడు మీరే కాదు, మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి, పక్కన వాళ్ళకి, అందరికీ కూడా, మీ రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పండి. ఓకే, దిస్ ఇస్ హెచ్పివి వ్యాక్సిన్ అన్నమాట. కాశ్మీర్ పహల్గాం పర్యాటక కేంద్రంలో అమాయక పర్యాటకులను పాక్ ఉగ్రముక్కలు కాల్చి చంపడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గంలో అమరులైన వారి స్మృత్యర్థం, వారి ఆత్మ శాంతి కొరకు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ కాకినాడ బీజేపీ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిక్కిన యాత్రికులపై జరిగిన అమానుష దాడిని యావత్తు భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తున్నారని, ఇటువంటి దాడులను శాంతియుత వాతావరణం కోరుకునే ఎవరూ సహించరన్నారు. అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ఈ విపత్తును తట్టుకునే శక్తి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్కుమార్, తుమ్మల పద్మజ, గండి కొండలరావు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, చూడిశెట్టి రమేష్, జ్యోతుల రాజేష్, విత్తనాల వెంకటరమణ, గుడి వెంకట్, పైడా రవీంద్ర, పెండం శ్రీదేవి, గుటూరు పద్మ, తుమ్మలపల్లి నారాయణరావు, ముసలిగంటి సురేష్, గౌతు చిన్న, కళ్ళ ధనరాజు, కళ్యాణ్, పైడా వెంకట నారాయణ, ఓలేటి రాము, మాధవి, శ్రీదేవి, జయలక్ష్మి, శేఖా వెంకట్, కేవి చలపతి, సుగుణ సింగ్, అపర్ణ, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు ఏ మతానికి సంబంధించిన వారని చెప్పేసి తెలుసుకుని వారి మీద దాడులు చేయడం అనేటువంటిది చాలా దారుణమైన పరిస్థితి. దాడి చేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు, మహిళలు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పక్కన ఉన్నారు. వారు అందరి ముందు వారిని చంపడం అంటే నిజంగా అది మానవత్వం కాదు. అటువంటి పరిస్థితి వారికి ఉన్నటువంటి మైండ్ సెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇది పూర్తిగా చూపిస్తుంది.
టెర్రరిజంతో భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే అది చాలా చిన్న విషయం. వారు చేసిన దానికి 30 మంది చనిపోయారు. అక్కడ 30 మందికి 3 లక్షల మంది ముష్కర్లు చనిపోతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి అఘాయిత్యానికి యావత్ భారతదేశం కూడా చాలా శోక సముద్రంతో ఉంది. వారికి అండగా మేము అందరూ ఉన్నాం. వారు చేసినటువంటి ఈ దుశ్చర్యకి తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి భారతదేశంలో అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మేము కూడా దాన్ని మీరందరూ కూడా భారతీయులందరూ కూడా దీన్ని విశ్వసించాలి. వారు ముష్కర్లు తగిన సమాధానం చాలా షార్ట్ స్పాన్లో పొందుతారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. కాకినాడలో ఈ కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. భారతదేశాన్ని తీవ్రవాదంతో బెదిరించాలని భయపెట్టాలని చూసినప్పుడల్లా భారత ప్రభుత్వం పాకిస్తాన్కి గుణపాఠం చెబుతూనే ఉంది. కాకపోతే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేసిన ప్రతిసారి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సపోర్ట్ ఉందనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అనేక అల్లర్లు ఏవైతే ఉన్నాయో, హిందువుల మీద దాడులు ఏదైతే ఉన్నాయో అవి నిన్నటితోటి భారత ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోటి వారి యొక్క ఆందోళన ఆగినప్పటికీ పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి ఆందోళన చూస్తే భారత ప్రధానమంత్రి గారు విదేశాల్లో ఉండి కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఆఫ్ చేసుకుని భారతదేశంలో వచ్చి విమానాశ్రయంలోనే అమిత్ షా గారితో పాటు ఈ యొక్క చర్చలు జరిపి పాకిస్తాన్ అంతు చూస్తాను, తీవ్రవాదాలు ఆపకపోతే భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ పారిపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించినటువంటి తీరేదైతే ఉందో, అక్కడ ప్రజల్ని కాల్చి చంపారో ఇది దేశ ప్రజలందరూ కూడా ఖండించవలసిన విషయం. అదేవిధంగా ఇది దేశ ప్రజలందరికీ అండగా ఉండాలి. దేశ ప్రజలందరూ కూడా ఎవరైతే ముష్కరుల వల్ల చనిపోయారో వారికి అండగా మేమున్నాం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తుంది. వారికి తగిన గుణపాఠం భారత ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ నేను చేశానని ప్రకటించుకోవటం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మట్టి కనిపించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తీవ్రవాదులను హెచ్చరిస్తారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని ఉగ్రవాదుల పర్యాటకులను హతమార్చడం అమానుషమైన ఘటనని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాకినాడ బాణగుడి సెంటర్ నుండి 2 టౌన్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా హతమార్చడం బాధాకరమని, ఇది మానవత్వానికే మాయన మచ్చని అన్నారు. ఉగ్రదాడి క్షమించరానిదని, ఎవరు ఇలాంటి ఘటనలకు ఆక్షేపించరని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, జాన్వి, బండి సుజాత, లీలా తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల కూడా కార్యక్రమాన్ని చేసి మానవహారాన్ని చేసి వారి కుటుంబానికి ఆత్మశాంతి కావాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చారు. మనకి ఉగ్రవాదుల దాడిలో మన దురదృష్టకరమైన మన సోదరులు విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, కావలికి చెందినటువంటి సోమశెట్టి మధుసూదన్ రావు గారు, వారితో పాటు మొత్తం 28 మంది మన సోదరులు హతమార్చడం చాలా దురదృష్టకరం. ఇటువంటి దాన్ని మనం గుర్తించాలి. ఈ ఉగ్రవాది యొక్క చర్యను మనం అంతమొందించాలి. ఇలాగే మొన్న ఇటీవల కాలంలోనే ఒక పర్యాటకానికి వెళ్ళినటువంటి 6 రోజులు పెళ్ళైనటువంటి ఒక యువజంటను కూడా హతమార్చడం జరిగింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి మనం ఖండిస్తూ మనం అందరం సంఘీభావం తెలుపుతూ ఏకస్థిరమై ఎవరైతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించి మన చనిపోయినటువంటి కుటుంబాలకు మన జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు. నిజంగా భారతదేశంలో ఇటువంటి దాడులు రానున్న రోజుల్లో జరగడానికి అవకాశం లేకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని పబ్లిక్గా ప్రజల మధ్యన ఉరి తీయాలని చెప్పి మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర పౌరశాఖ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఈరోజు భానుగుడి సెంటర్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ సంతాపం తెలియడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు 2వ రోజుగా రేపు 3వ రోజుగా ఎల్లుండి మనోహారం చేసి ఈ చనిపోయిన 28 మందికి కూడా మేము సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు చేయాలంటే ఉగ్రవాదులు కూడా భయపడే విధంగా దీనికి ప్రతిచర్య దాడులు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన. ఒక రకమైన సంక్షోభం సృష్టించే విధంగా అక్కడ టెర్రరిస్టులు చేశారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ముస్లింస్ని రెచ్చగొట్టే విధంగా చేశారు ఈ సంఘటన. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పాకిస్తాన్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, భారతీయులు వీళ్ళ ముగ్గురు ఐక్యతతో పోరాడుతూ ఉంటాం. మేము మాకు చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా భారతీయులని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ టెర్రరిస్టులకి సరైన తీర్పు ఇవ్వాలంటే ప్రభుత్వం వాళ్ళని తక్షణమే మరి ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకుని నడి రోడ్డుపై ఉరిచేసే విధంగా అందరూ మరి ఏ రోజు ర్యాలీ చేస్తున్నాం. దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. పాకిస్తాన్ ఉగ్రముక్కలు అమాయక పర్యాటకులను చంపడం దారుణమని వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైసీపీ కార్యాలయం వద్ద పహల్గాం ఉగ్రదాడులకు నిరసనగా వైసీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ తక్షణం కేంద్ర ప్రభుత్వం ఉగ్రమూకలను వెతికి మట్టు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేమం చిన్న, పుల్లా చందు, రావూరి వెంకటేశ్వరరావు, జమలమడక నాగమణి, నల్లారాణి, కర్రి చక్రధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మనం భారతీయులు అందరూ ఏకంగా ఉంటాం, ఎవరు వచ్చినా ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెబుతూ ఈ సంఘటనలో, ఈ దాడిలో అసూలు బాసిన వారందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని మౌనం పాటిస్తూ ఉన్నాం. దాంతోపాటు వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. పర్యాటకుల్ని, అమాయకుల్ని ఈ విధంగా దాడి చేసి చంపడం వెనకాల పాకిస్తాన్ ప్రోద్బలం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు, ఎంత మాత్రం క్షమించదగ్గది కాదు అని చెబుతూ ఈ దేశం అంతా, భారతీయులంతా ఏకంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ మేమందరం ఇలాంటి సంఘటనల్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి వారికి, అసూలు బాసిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరూ, మేమందరం భారతీయులందరం ఒక్కటేని మరొకసారి నినదిస్తున్నాం. లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహలో భాగంగా పేదలకు కళ్లజోళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని ఇబా స్మైల్ ఆఫ్ ఫ్యామిలీ రెడీమేడ్ గార్మెంట్స్ షాప్ డైరెక్టర్ కుమార్ కొమ్మిశెట్టి పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జగన్నాథరావు అధ్యక్షత వహించగా ఇబా స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ రెడీమేడ్ గార్మెంట్స్ షాప్ డైరెక్టర్ కుమార్ కొమ్మిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ కొమ్మిశెట్టి మాట్లాడుతూ బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మోహన్ కుమార్, రామ్ సుబ్రహ్మణ్యం, పులవర్తి కుమార్, సీమకుర్తి పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి టైం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కాలంలో సామాజిక సేవ కోసం వారి విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తూ ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న లయన్స్ మెంబర్స్ అందరికీ నా నమస్కారం. ఇంత మంచి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన నాకు ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి లయన్స్ జగన్నాథరావు గారికి, అలాగే ఈ ప్రాజెక్ట్ బాదం బాలకృష్ణ గారి కళ్ళజోళ్ళు, వస్త్రములు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది కంటిన్యూస్గా అలాగా జరుగుతూ ఉండాలని ఆ భగవంతుడు
వీరికి మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమంలో నాకు కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. 10వ తరగతి ఫలితాలలో కాకినాడ శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు 15 మంది 550 మార్కులకు పైగా సాధించి విజయ దందుబిని మ్రోగించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు స్థానిక నాయకులు విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు విజయ దందుబు మోగించాయి. అందులో భాగంగా కాకినాడ నగరంలో స్థానిక శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 15 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమిటీ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎండి రబ్బానీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా స్థానిక టీడీపీ నాయకులు గుమ్మల వెంకటేశ్వరరావు, కెళ్లంగి ప్రసాద్లు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి అనలేదన్నారు. అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి కారణమైన ఉపాధ్యాయులను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 500 మార్కులు దాటిన విద్యార్థులకు స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపాయి. వారి తల్లిదండ్రులను దుస్సాలతో సత్కరించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు నల్లం రామారావు, విద్యార్థులు మేకల వినీల్, పి హేమంత్, రవి, శేషు, ఎస్ శ్రీ ఆదిత్య, జి ఫణితేజ, బి సాయి వెంకటచరణ్, పి సందీప్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రబ్బానీ గారికి, అలాగే ఇమాన్యుయల్ సార్ గారికి, ప్రతి తెలుగు మాస్టర్కి, ఇంగ్లీష్ మాస్టర్కి, హిందీ మేడం గారికి, లెక్కల మేడం గారికి, సైన్స్ మేడం గారికి, సైన్స్ సార్కి, ప్రతి ఉపాధ్యాయునికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా నా బిడ్డని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చదువు చెప్తారనడానికి ఈ పాఠశాలే నిదర్శనం అండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ అవుతానేంటి, ఇక్కడ ఉన్నటువంటి సర్క్యులేషన్స్ వాళ్ళకి ఇక్కడ చూసినటువంటి పెద్దలకు కానీ వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇటువంటి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు మరొక మారు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే ఇటువంటి స్పిరిట్ తోటి మరలో కొంతమంది విద్యార్థులను తయారు చేయాలని, వారికి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, విద్యార్థులు కూడా వారిని ఉపయోగించుకుని భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని నేను మన కాకినాడ శ్రీరామనగర్ పాఠశాల పేరెంట్స్ తరఫున తెలియజేస్తాను. నగరపాలక ఉన్నత పాఠశాల శ్రీరామనగర్ కొండేపాలలో ఉన్న ఈ పాఠశాలలో ఈరోజు దగ్గర 10 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి సాధించారంటే, 15 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి సాధించారంటే ఇది నిజంగా చాలా ఘన విజయం. ఈ ప్రైవేట్ కార్పొరేటివ్ స్కూల్కి ధీటుగా ఇక్కడ స్టాఫ్ అందరినీ కూడా చాలా అభినందిస్తున్నాను. ముఖ్యంగా టీచర్లు దగ్గరుండి పిల్లలకి ఇంత చక్కగా పాఠాలు నేర్పుతున్నారంటే మనం లక్షలు పోసి అంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని కార్పొరేటివ్ స్కూల్లో చదివించక్కర్లేదు అన్నందుకు ఇది ఒకటే ఉదాహరణ. ముఖ్యంగా ఇక్కడ హెచ్ఎం గారిని కూడా చాలా అభినందిస్తున్నాను. ఇక్కడ చాలా దగ్గరుండి మొత్తం కంప్యూటర్ క్లాసెస్ అయితే అన్ని క్లాసెస్ అయితే చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్ కూడా నేను నా యొక్క వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు ప్రిన్సిపల్ గారిని, తర్వాత మన స్టాఫ్ని కూడా, తర్వాత టీచర్ స్టాఫ్ని కూడా అభినందిస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు ఈ స్కూలు దుంపలు పడాను, దుంపల పడిలో చదువుకుంటున్నాం మేము. అంటే దుంపలు పడి అంటే అప్పుడు చులకనగా చూసేవారు. మరి అటువంటి స్కూల్ ఈరోజు ఎంత సుందరంగా తయారైంది. కొండబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ గారు కూడా ఎప్పటికప్పుడు వారికి ఏం కావాలో పిల్లలకి కావాల్సిన సౌకర్యాల గురించి కానీ ప్రభుత్వాన్ని అడిగి ఆయన చేయించుకోవడం, ఆ రకంగా ఒక మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఇది శ్రీనగర్ మున్సిపల్ స్కూల్గా ఒక మంచిగా తయారైన స్కూల్ ఇది. అంటే ఒక మంచి స్కూలు, మంచి పిల్లలు, మంచి వాతావరణం ఉంటేనే మంచి మార్కులు కూడా వస్తాయని మళ్ళీ ఒకసారి మరి నిరూపించిన యాజమాన్యానికి, మరి ప్రిన్సిపల్ గారికి, తర్వాత మన టీచర్స్కి, మన ప్రెసిడెంట్ గారైన నల్లం రామారావు గారు కూడా మంచి శ్రద్ధ చూపిస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల
విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. మెడికోర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ నందు పూర్తి స్థాయి అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, యువ నాయకులు పంతం సందీప్ల చేతుల మీదుగా ప్రారంభించారు. గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మెడికోర్ హాస్పిటల్స్ కాకినాడ నందు పూర్తి స్థాయి అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికోర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎం సుభాకర్ రావు మాట్లాడుతూ అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం నందు అపార అనుభవం కలిగిన గైనకాలజిస్టులు మరియు పీడియాట్రిషియన్లు ఉన్నారని, అధునాతన టెక్నాలజీ ఉన్న PICU, NICU వంటి అత్యవసర సేవలు అందించే విభాగం అందులో ఉందని తెలిపారు. అనంతరం గైనకాలజీ మరియు పీడియాట్రిక్ విభాగ వైద్యులు మాట్లాడుతూ సులువు ప్రసవాలు, నొప్పిలేని ప్రసవాలతో పాటు క్లిష్టమైన ప్రసవాలు, నవజాత శిశువుల సమస్యలకు కూడా వైద్యం అందించి తల్లి మరియు పిల్లల పూర్తి ఆరోగ్య సంరక్షణ అందించడంలో తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికోర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎం సుభాకర్ రావుతో పాటు గైనకాలజీ విభాగ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రవీణ, డాక్టర్ కస్తూరిబాయ్, డాక్టర్ శ్రావణి సాక్షి, డాక్టర్ సుజనా నిమ్మకాయల, పీడియాట్రిక్స్ వైద్యులు డాక్టర్ ఉప్పల సుబ్బారావు పాల్గొన్నారు. ప్రతి విధమైనటువంటి ఎక్విప్మెంట్ ని అలాగే విధంగా సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల విషయంలో వాళ్ళు తక్కువ బరువుతో పుట్టినా కానీ, ఏదైనా పుట్టుకలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాటిని కూడా మేము సరైనటువంటి సమయంలో సరైన విధంగా ట్రీట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉమెన్ అండ్ చైల్డ్లో ప్రతి విధమైనటువంటి సదుపాయాలని సమకూర్చాము. అదేవిధంగా అందుబాటు ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మెడికవర్ హాస్పిటల్ అనేది వైద్యం చేయడం జరుగుతుంది. మనము హైదరాబాద్ కానీ, లేదంటే వైజాగ్ కానీ, లేదంటే అదర్ ప్రాంతాలకు కానీ వెళ్ళేటటువంటి అవసరం లేకుండా హైదరాబాద్లో ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి అనుభవమైన డాక్టర్లు, ఏ విధమైన క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో అదే క్వాలిఫైడ్ డాక్టర్స్, అదే టెక్నాలజీ, అదే ఫెసిలిటీ మనకి ఈ కాకినాడ పట్టణంలో అందుబాటులో మెడికవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా కాకినాడ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాకుండా మనకి హై రిస్క్ కేసెస్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పడం జరిగింది, మనకి ICU నీడ్, BP ఉన్న కేసెస్, ఐసీయూలో పెట్టాల్సిన కేసెస్ కూడా తరచుగా మాకు వస్తూనే ఉంటాయి. ఇది పెద్ద టెర్షియరీ సెంటర్ కాబట్టి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉన్న కేసెస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని వస్తారనమాట. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అవనివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇండ్యూస్ ప్యాంక్రియాటైటిస్ అవనివ్వండి, ఇంకా హార్ట్ డిసీజ్ ఇందాక చెప్పడం జరిగింది కదా. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అన్ని రకాల స్పెషలిస్టులు ఒకే హాస్పిటల్లో ఉండటం వల్ల సో మేము అందరి హెల్ప్ తీసుకుని పేషెంట్ కూడా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. సో పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. మాకు మేనేజ్మెంట్ కూడా మాకు ఫుల్ గా సపోర్ట్ ఇచ్చి ఇప్పటి వరకు అన్ని జరుగుతున్నాయండి. సో మేము ఎక్కువ కేసు లోడ్ పెరుగుతున్న కొద్దీ మదర్ అండ్ చైల్డ్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ వింగ్ ని ఎక్స్పాండ్ చేసాము. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేయటం వల్ల ఇంకా కేసెస్ కూడా పెరిగి మంచి సేవలు అందించడానికి అవకాశాలు ఉంటాయి. సో అందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మెయిన్ నర్సింగ్ హోమ్సే ఉంటాయి. ప్రెగ్నెన్సీ అంటే ఇది జస్ట్ నార్మల్ ఫిజియాలజీ, ఏ కాంప్లికేషన్ చెప్పి రాదు. కాంప్లికేషన్స్ అంటే డెలివరీ తర్వాత బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే డెలివరీలో BP పెరగడం, ఇవన్నీ యాక్చువల్ గా నర్సింగ్ హోమ్స్ లో ఈ ట్రీట్మెంట్ జరగడం అనేది అసాధ్యం. ఎక్కడో కాకినాడ జిల్లాలో ఉన్నది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ రంగంలో మెడికవర్ హాస్పిటల్ మేబీ ద ఫస్ట్ వన్ కవరింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వేర్ ఆల్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్. ఎప్పుడైనా ఏ కాంప్లికేషన్ వచ్చినా 24/7 ఆ ఫిజిషియన్ కానీ అందరూ అవైలబుల్ ఉండి ఆ కాంప్లికేషన్ ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ 24/7 ICU ఫెసిలిటీస్,
ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్. సో కాకినాడలో ఉన్న వాళ్ళందరూ ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. వయసు ఏ వయసు అయినా కూడా షుగర్ కానీ, బీపీ కానీ, లేదంటే హార్ట్ కంప్లైంట్ అని కానీ గర్భిణీలోనే అప్పటికప్పుడు తెలియడం కూడా కొత్తగా జరుగుతూ ఉన్నాయి. సో ఆ కాంప్లికేషన్స్ అన్నిటిని, ఎందుకంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా డీల్ చేయగలిగే ప్రతి స్టాఫ్ మెడికవర్ లో అవైలబుల్ ఉండడం అనేది కంప్లీట్ స్ట్రెంగ్త్ అండి. దాని వల్లనే ఇన్ని కాంప్లికేటెడ్ కేసెస్ మేడం కూడా డీల్ చేయగలిగారు. అలాగే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసమనే స్టార్ట్ చేసిన టీం వర్క్ ఇది. అలాగే ఇప్పుడు ఎలా అయితే మిగిలిన చోట్ల పెయిన్లెస్ లేబర్ అంటే నొప్పి లేకుండా సులువు కాన్పులు, అలాగే వాళ్ళకి 24/7 గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఒక్కోసారి తెల్లవారుజామున కానీ ఎప్పుడైనా యూజువల్ గా నొప్పులు అనేవి తెల్లవారుజామున 2 నుంచి 4 మధ్యలో వస్తూ ఉంటాయి. ఆ టైంలో కనుక మనం ఏదైనా కాంప్లికేషన్ మిస్ అయితే బేబీకి NICUలో పెట్టే అవకాశాలు అవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ వైద్యం కరెక్ట్ టైంలో అందించగలిగామో బేబీ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ 24/7 అవైలబుల్ ఉండే కాన్సెప్ట్ అన్నది అందరికీ అందుబాటులో రావాలి. అండ్ ఓన్లీ గైనిక్ అనే కాకుండా మిగిలిన అన్ని స్పెషాలిటీస్ కూడా అవైలబుల్ గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఓన్లీ గైనిక్ రిలేటెడ్ కాకుండా వేరే ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సరైన వైద్యం అందుబాటులో రావడానికి యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉంది. లైక్ లేబర్ సూట్ ఉందండి, PICU ఉంది, NICU ఇన్ఫాంట్ బెడ్స్ ఒక 6 బెడ్స్ ఉన్నాయి, అండ్ MICU కూడా మనకి అందుబాటులో ఉంది. ఎనీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఇంతకు ముందు మేడం వాళ్ళు మాట్లాడినట్టే మనకి ఒక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇంకా ఏ ప్రాబ్లం అన్నా దాన్ని డీల్ చేయగలిగే అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అండర్ 1 రూఫ్ అవైలబుల్ గా ఉన్నారు. అదే మీరు అంటే మనకి ఎక్కడ అనేది ట్రీట్మెంట్ లో టైం వేస్ట్ అనేది అవ్వదండి. ఇమీడియట్ గా మనకి అన్ని స్పెషాలిటీ ఉండడం వల్ల మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అందరూ అటెండ్ అయ్యి పేషెంట్ అనేది మనకు కాంప్రహెన్సివ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం. అండ్ లేబర్ చూసుకుంటే మన దగ్గర ఇక్కడ పెయిన్లెస్ డెలివరీ లైక్ ఎంటనాక్స్ అని కానీ, అండ్ అడ్వాన్స్డ్ ఎపిడ్యూరల్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ. లేబర్ సూట్ అనేది మనకు ఎక్స్క్లూజివ్ గా మనం ఇక్కడ డెలివర్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం కూడా మనం ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అండ్ హై రిస్క్ కేసెస్ లైక్ మీకు రికరెంట్ అబార్షన్స్ అని, లేదంటే బేబీలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి మేడం, ఫర్దర్ గా మనం ఏం చేయాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి అని అంటే CMA అనాలిసిస్ కానీ, ఆమ్నియోసెన్సిస్ కానీ అలాంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మెడికవర్ లో సపరేట్ గా ఈ రోజు మదర్ అండ్ చైల్డ్ యూనిట్ సపరేట్ గా స్టార్ట్ చేసాము విత్ హై అండ్ లెవెల్ 3 బోత్ NICU అండ్ PICU. NICU లో 6 బెడ్స్ ఉన్నాయండి విత్ వెంటిలేటర్స్, CPAP, హై ఫ్లో, ఎవ్రీథింగ్ రౌండ్ ద క్లాక్. పీడియాట్రిక్ రిజిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉంటారు. ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ న్యూరాలజీ కానీ, కార్డియాలజీ కానీ, లేకపోతే మిగిలిన అన్ని స్పెషాలిటీస్ రౌండ్ ద క్లాక్. మనకి OBG కూడా ఉన్నారు, గైనకాలజిస్ట్ మేడమ్స్ రౌండ్ ద క్లాక్ ఉంటారు, పీడియాట్రిక్ రిజిస్టర్స్ ఉంటారు, గైనిక్ రిజిస్టర్స్ ఉంటారు. కాబట్టి మదర్కి ఏం చిన్న ఇష్యూ వచ్చినా బేబీకి వెంటనే లోపల సీరియస్నెస్ అవుద్ది, హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం కరెక్ట్ గా యాక్ట్ చేయకపోతే కనుక బేబీ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ CTG మానిటరింగ్స్ కానీ, డాప్లర్స్ కానీ ఇంటెన్స్ మానిటరింగ్ ఉంటుంది. తర్వాత బేబీ కూడా దాని వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. పుట్టాక ఏదైనా బేబీకి ఇష్యూ ఉంటే కనుక మేము వెంటనే దాన్ని యాక్ట్ చేసి బేబీకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటాం. పిఠాపురం పట్టణ అగ్రహారంలో వేంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 26వ వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజున గురువారం నాడు సాయిబాబా వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతినంతరం భక్తులకు భారీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కాగా సాయిబాబా భక్తులైన ముద్దాల బుచ్చిరాజ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా చక్రవర్తుల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాజగోపాల్ ఆంజనేయులు, తేడా ప్రసాద్, బుజ్జి, బొడ్డు వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా వారి 26వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు కార్యక్రమం జరుగుతున్నారు. ఇది 24/2025 నుండి 24/4/2025 వరకు జరుగుతున్నది. ఈ రోజు అనగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ముందుగా ఆదివారం నాడు విఘ్నేశ్వరుడు పూజ, కలశాభిషేకం జరిగింది. సోమవారం బాబావారి పాలాభిషేకం జరిగినది. మంగళవారం నాడు సాయి సత్యవ్రతములు జరిగాయి. 4వ రోజు ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అనే నామ సంకీర్తన 12 గంటలకు జరిగింది. అనగా ఈ రోజు లాస్ట్ రోజు గురువారం
అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రశాంత వాతావరణంలో కాశ్మీర్ ఉన్న సమయంలో తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది టూరిస్టులు చనిపోవడం జరిగిందని, దానికి నిరసనగా ఈ రోజున చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అలాగే భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారతదేశ ఉన్నతిని చూసి పాకిస్తాన్ ఉగ్రవాదం తట్టుకోలేక ఇటువంటి దాడి చర్యలకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని అన్నారు. పితాని లీలావతి అసెంబ్లీ కన్వీనర్ బొలిశెట్టి వెంకటరామకృష్ణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడుతూ మోడీ అమిత్ షాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇప్పటికే అమెరికా రష్యాతో పాటు పలు దేశాల సంఘీభావం తెలిపాయని, ఉగ్రవాదాన్ని దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తొందరలో ప్రతీకార చర్యలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, అనపర్తి వెంకటేష్, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పెండం సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రంనిడి పద్మావతి, కరప మండల అధ్యక్షురాలు బల్లా సుధాకర్, కాకినాడ రూరల్ 2 మండల అధ్యక్షుడు కాదామూర్తి, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిక శివ, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి ప్రసాద్ రావు, మండల ప్రధాన కార్యదర్శి కందెళ్ల వెంకటరమణ, వాసంశెట్టి సుబ్బారావు, మేడిశెట్టి త్రిమూర్తులు, మినీ వ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఒక దుశ్చర్య. పాకిస్తాన్ దుశ్చర్య ఇలాగే సాగినట్లయితే పాకిస్తాన్ పై యుద్ధం కూడా ప్రకటించడానికి నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో యుద్ధం చేయడం కూడా మనకి ఎంతో 5-6 ఏళ్ళ పైన. కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా దీనివల్ల నష్టపోకూడదనే ఆలోచనతో, ఆర్థికంగా ఏ దేశం కూడా దెబ్బ తినకూడదనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఉపేక్షిస్తుంటే వీరు చేసిన దుశ్చర్యలు, వీరు చేసిన ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పాలి. 35 సంవత్సరాల తర్వాత ఈ రోజున అక్కడ లోయలో జరిగిన సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయం కలిసి వేయడమే కాకుండా స్వచ్ఛందంగా కాశ్మీర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. గతంలో డెవలప్ కూడా లేదు, ఇప్పుడిప్పుడే కాశ్మీర్ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయ్యే సందర్భంలో ఇంత డెవలప్ కాశ్మీరు అట్టుడికి పోవాలి, ఏదైతే అక్కడ దుశ్చర్యలకే జరగాలి, కాల్పులు జరగాలి, కానీ ఇంత ప్రశాంత వాతావరణం ఉండడం ఏంటి అనే ఆలోచనతో ఈ ఉగ్రవాదులు సహించలేక, ఈ పాకిస్తాన్ ప్రభుత్వం సహించలేక అక్కడ ఇటువంటి చిన్న చిన్న దాడులు తెగబడి అమాయక ప్రజల్ని, టూరిస్టుకి వెళ్లే ప్రజల్ని కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో దీనిపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఉగ్రవాదులు కాల్చి చంపారో వారిని కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఈ దుశ్చర్యలు ఆగకుండా ఉండాలంటే కేవలం పాకిస్తాన్ ని నడ్డి విరిచేలాగా భారతదేశం పూర్తి స్థాయిలో సమైక్యమై ఉండకపోతే మాత్రం వారు ఇటువంటి సంఘటనలు చేస్తూనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ ఒకటే వినియోగించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో ప్రకటించే వరకు భారతదేశం నిద్రపోదు, నరేంద్ర మోదీ గారు కూడా నిద్రపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఉగ్రవాదం అనేది ఒక మతానికి చెందింది కాదని, అలాగే ఏదైతే అక్కడ మతాన్ని వినియోగించి ఈ విధమైన ఉగ్రవాదానికి పాల్పడడానికి ఇది దుశ్చర్యగా చేస్తూ పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున మా యొక్క ప్రతీకార చర్య ఉంటుందని అమిత్ షా గారు కూడా తెలియజేయడం జరిగింది. మేము చూస్తూ ఊరుకోము అని అమిత్ షా గారు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఉమర్ అబ్దుల్లా గారితో కూడా చర్చించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అక్కడ ఏదైతే 27 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా 10 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులతో పాటుగా దెబ్బలైతే ఎవరైతే లేవో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎవరైతే 27 మంది మృతులున్నారో వారి కుటుంబాలు అందరికీ కూడా మేము సానుభూతి తెలియజేస్తూ, అలాగే వారి వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ, ఏదైతే ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో కాకినాడకు చెందిన భాష్యం స్కూల్ విద్యార్థిని యాలా నేహాంజలి 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలవడం కాకినాడకే గర్వకారణమని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు.
ఎంపీ సాన సతీష్ బాబు ఆదేశాల మేరకు సాన సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ స్టేట్ ఫస్ట్గా నిలిచిన నేహాంజలి అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ మేకా లక్ష్మణమూర్తులు, యాళ్ల నేహాంజలితో పాటు తల్లిదండ్రులు యాళ్ల భవానీ, శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా నేహాంజలితో ఎంపీ సాన సతీష్ బాబు ఫోన్లో మాట్లాడి భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సాన సతీష్ బాబు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన 28 మంది హిందువులకు ఆత్మశాంతి కలగాలని పిఠాపురం బంగారమ్మ తల్లి గుడి సెంటర్ వద్ద నుండి కోటగుమ్మం సెంటర్ వరకు కొవ్వొత్తులతో జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉగ్రదాడి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భారత ప్రభుత్వం ఈ ఉగ్రవాదులను ఉపేక్షించే స్థితిలో లేదని, త్వరలోనే తీవ్రమైన చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ అన్ని వర్గాలని అన్ని మతాలని కలుపుకుంటూ విభిన్న మతాల సమ్మేళనంగా ఉన్న భారతదేశం మీద ఇటువంటి దాడి జరగడం చాలా దురదృష్టకరం. అది కూడా యాత్రికులు వారి కుటుంబాలతోటి విహారయాత్రగా వెళ్ళినటువంటి అక్కడ జరిగిన సంఘటన మరీ అక్కడ ఎంచి హత్య చేయడం అన్నది చాలా దారుణ విషయం. ఇందులో కూడా మన తెలుగు వారికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు ఉండడం కూడా చాలా బాధాకర విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత మాత్రం ఉపేక్షించడం కుదరదు. తక్షణం దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదం యొక్క మూలాలు ఎక్కడున్నా సరే పూర్తిగా తొలగించాలని జనసేన పార్టీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. అత్యంత శక్తివంతమైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో ప్రభుత్వం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సంఘటనలన్నీ కూడా చాలా మరొక కనుమరుగయ్యాయి. కాకపోతే వారంతా కూడా వారి ఉనికిని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షులైన వారు దేశంలో పర్యటనలో ఉండగా ఈ సంఘటన చేయడం వారు ఏదో రకమైనటువంటి గుర్తింపు పొందడం కోసం చేసిన ప్రయత్నంగానే మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఈ మోకలికి కాలం చెల్లింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించే సిద్ధంగా లేదు. నిన్నటి రోజునే వారి యొక్క పర్యటనను ముగించుకుని భారతదేశంతో తిరిగి రావడం జరిగింది. త్వరలోనే తీవ్ర చర్యలు ఉన్నాయని మేమంతా భావిస్తున్నాం. వీరి ఉగ్రవాదానికి సరైన సమాధానం జవాబు చెప్పే రోజు దగ్గరలో ఉందని మేమంతా భావిస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు ప్రార్థించారు. కాకినాడ 100 బిల్డింగ్ సెంటర్లో గల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ సంస్మరణ సభను నిర్వహించారు. మిషన్ టు ది నేషన్స్ ఫౌండర్ ఎల్జడి పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పర్మి ఐజా కార్యక్రమాన్ని నడిపించారు. కార్యక్రమంలో ప్రతాప్ సిన్హా, రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ బెన్నీ, డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, స్టీఫెన్ ఆనంద్ విలియమ్స్, మూర్తిరాజు, జంగా గగారిన్, ఎల్జూరి విద్యాసాగర్, జాషువా, గిరి, పలువురు సంఘాల ప్రతినిధులు పాల్గొని పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాస్టర్స్, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఆయన ఈరోజు యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి ప్రభు. ఆయన్ని పరిపూర్ణంగా మీరు వాడుకొని 45 సంవత్సరాల వయసులో ఆయన్ని పిలుచుకున్నారు. ఆయన మరణం ఇప్పటికీ కూడా ఆయన మరణించినప్పటికీ ఆయన జీవించి మాట్లాడుతూనే ఉన్నాడు ప్రభు. నీకు స్తోత్ర. నా చావు మూలంగానైనాను బ్రతుకు మూలంగానైనాను యేసుక్రీస్తు మహిమపరచబడాలన్నట్టుగా ఆయన జీవితాన్ని మీరు వాడుకున్నారు. నీకు వందనాలు. అయితే ప్రభా, ఆయన కుటుంబానికి ఇది తీరని లోటు. ఆయన చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ లోటుని మీరే తీరుస్తారు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటారని చెప్పారు, భర్త లేని వారికి భర్తగా ఉంటారని చెప్పారు. కనుక ప్రభా, ఈ రోజు నాయన వారు మరణించి 1 నెల దినాలు అయింది ప్రభా. కుటుంబానికి నిజమైన ఆదరణ మీరే. ప్రభుత్వం నిద్రించి గత నెల 24వ తారీఖున వారు నిద్రించారు. మనందరం కూడా అటెండ్ అయ్యాము. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాము, దుఃఖించాము, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాము. మీ సంఘాల్లో కూడా మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్టు అనేక మంది తెలియపరచడంలో నిజంగా సహోదరులు ఐక్యత కలిగి ఉంటాయి. ఎంత మీరు
నిర్వహించాలనేటువంటి తలంపులో బిషప్ సిన్హాయి గారు మరి ఆలోచించడము, మనందరం కూడా మరి కోఆపరేట్ చేయాలని అందరూ కూడా సన్నద్ధమయ్యారండి. కాకినాడ పట్టణం నుంచి, ఈశ్వరరావు కాకినాడ జిల్లా నుంచి. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో సంఘటనపై పిఠాపురంలో సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జేవీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బోడకొండ, పెదపాటి రాజేష్, కండవల్లి సుబ్బారావు, గొడుగు సత్యనారాయణ, బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. పద్ధతిలో వాడెవడో చనిపోయిన వాడికి ఎంత కాంపన్సేషన్ ఇస్తారనేది వేరు సంగతి కష్టపడితే వాడు దళితులు కాబట్టి గ్రామ బహిష్కరణ చేయండి, గ్రామంలో ఏ వస్తువులు వాడికి అమ్మకం చెప్పడం చాలా దుర్మార్గం. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా గుర్తించి వాళ్ళందరికీ శిక్ష విధించేటట్టయితే, చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టయితే భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేదంటే ఈ నియోజకవర్గంలో లేదంటే కాకినాడ జిల్లాలో అట్లా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దాన్ని కప్పుపుచ్చి మీరందరూ శాంతియుతంగా జీవించండి లేదంటే మేము అర్థం లేదు. దళిత హక్కుల పోరాట సమితిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఎవరు దీన్ని పిలిపించారో వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. రెండోది ఏంటంటే ఆ చనిపోయిన అతని భార్య ఎవరైతే మణి ఉందో ఆ మణికి ఉద్యోగం ఇప్పించాలా. అలాగే ఇప్పుడు ఇల్లు లేక అతను ఏదో ఈ ఫ్లెక్సీ బ్యానర్లతో ఇల్లు కట్టుకొని అందులో జీవిస్తున్నట్టు చాలా దుర్బలమైన జీవితం జరుగుతుంది. కాబట్టి ఆ ఇల్లు కూడా గవర్నమెంట్ స్కీమ్లో పెట్టించి వెంటనే ఇల్లు కట్టించాలి. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు కూతురు ఉన్నారు కాబట్టి వాళ్ళు చదివించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు ఎలాగో మరి మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఇలాకాలో అలా జరగడం అనేది దురదృష్టకరమైన సంగతి. మేము కూడా ఖండిస్తున్నాం దాన్ని. ఆయన తప్పనిసరిగా గ్రామాన్ని సందర్శించాలా, ఆ గ్రామంలో సయోజ కుదిర్చాలి అతను వచ్చి. కాకినాడ శాంతినగర్లో రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఆరంభిస్తున్నట్లు రామకృష్ణ సేవ సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ తెలిపారు. అదేవిధంగా వేసవిని పురస్కరించుకుని పాఠశాల దాహత్యం తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి సతీష్ అధ్యక్షత వహించగా సంస్థ ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కేఎస్ఎన్ శర్మ, కె సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరం పిల్లలకి సంగీతము, నృత్యము, తర్వాత భగవద్గీత, చిన్న కథల పోటీలు, కోలాటం నేర్పించడం జరుగుతుంది. రామకృష్ణ సమితి యొక్క సర్వీస్లో భాగంగానే ఈరోజు ఇక్కడ చలివేంద్ర కేంద్రం మొదలుపెట్టడం జరిగింది. ప్రతిరోజు కళ్ళని మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే పిఎస్సీ ఎగ్జామ్లు వచ్చేటటువంటి వాళ్ళకి ఉపయోగపడడం కోసం చెప్పని మనకి ఉన్నటువంటి రీడింగ్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. బిఎస్సీ ఎగ్జామ్లు వచ్చేటటువంటి అభివృద్ధి రవ్వ కూడా వచ్చి ఈ రీడింగ్ రూమ్ యొక్క ఫెసిలిటీ వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. వేసవి కాలంలో చలివేంద్రాలు నిర్వహించడం ఎంతో ఉత్తమమైన సేవగా జాతీయ జల విజ్ఞాన సంస్థ కాకినాడ సెంటర్ సీనియర్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ సర్రాజ వెంకట విజయ్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ జల విజ్ఞాన సంస్థ ఉన్నతాధికారి కవికొండల వెంకటరత్న ప్రసాద్ జానకి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపాన ఏర్పాటు చేసిన సమ్మర్ వాటర్ క్యాంప్ను జాతీయ జల విజ్ఞాన సంస్థ కాకినాడ సెంటర్ సీనియర్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ సర్రాజ వెంకట విజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. చలివేంద్ర వ్యవస్థాపకులు వరప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఆర్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ చలివేంద్రాన్ని సుమారు 3 మాసాల పాటు నిర్వహించదలిచామని అన్నారు. తను లయన్స్ క్లబ్ ఎలైట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి తన వంతు వ్యక్తిగత సేవలు అందించాలన్నదే తన జీవిత ఆశయమని చెప్పారు. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా ఇదే ప్రాంగణంలో చలివేంద్రాన్ని నిర్వహించామని, మంచి స్పందన వచ్చిందని వరప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ సంస్కృత పండితురాలు గోపరాజు శేషు, లయన్స్ ఎలైట్ క్లబ్ పూర్వ అధ్యక్షులు మండలిక వెంకట శాస్త్రి, జాగిర్దార్ ప్రేమ్ కుమార్, ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి, మంజులూరు దయానంద్, ఫణికుమార్, నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కాలనీలో ఈ వేసవకాలం ప్రజలు దాహార్తం తీర్చడం కోసం అని చెప్పి ఈ ఆర్ఆర్ నగర్లో క్రియేట్ చేసి ఇక్కడ మన చలివేంద్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు దీనికి కేవీఆర్ వరప్రసాద్ గారు ప్రోగ్రామ్ చైర్మన్గా మొత్తం అంతా ఆయన నడిపిస్తున్నారు. తర్వాత మాకు ఆర్ఆర్ నగర్ కాలనీతో పాటు మిగిలిన కాలనీ వాసులు, లలితా నగర్ కాలనీ వాసులు, మిగిలిన వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. ఈ వేసవకాలం కూడా చల్లని మజ్జిగ అందరికీ ఇచ్చి దాహార్తం చేస్తారని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా కూడా గత 2 సంవత్సరాలుగా ఆర్ఆర్ నగర్ వాస్తవ్యుల ప్రోద్బలంతోనూ మా పూజ గురువులు శ్రీ ముజువరి విశ్వేశ్వర గారి దివ్య ఆశీస్సులతోనూ కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరము ఇదే విధంగా 63 రోజులు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశాము. చల్లటి మజ్జిగ పాఠశాలలకి
అందులోనూ వివిధ పోషక పదార్థాలు అన్నీ కూడా కలిపి మిశ్రమించి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఆరాధనగర్ వాస్తున్నటువంటి మిగతా అందరూ కూడా వేణుకుమార్ గారు, శాస్త్రి గారు, ఫణికుమార్ గారు వీళ్ళందరి సహకారంతో కూడా వలసపాకల బ్రాహ్మణ సంఘం అసోసియేషన్ వాళ్ళు, శ్రీ ఎర్రవెల్లి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి తోడ్పడంతో కూడా అంత దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలు పూర్తిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుడి మా శాఖాధిపతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైద్యాలజీ విజయ్ కుమార్ గారు వారి యొక్క మా ఆఫీసులో ఉన్నటువంటి ఇతర శాస్త్రవేత్తల తోడ్పడంతో కూడా ఇది చాలా దిగ్విజయంగా నిర్వహిస్తామని మేమందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ మనస్ఫూర్తిగా దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాటు చేస్తాం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చరిత్రలో ఏప్రిల్ 22వ తేదీ బ్లాక్ డేగా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అభివర్ణించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన భారత చరిత్రలో ఒక బ్లాక్ డేగా అభివర్ణించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, ముస్లిం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కాకినాడ అధ్యక్షుడిగా, అలాగే కాకినాడ జేఏసీ కన్వీనర్గా ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు ఎటువంటి మతాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదానికి మతం ఉండదు. ఈ ఉగ్రవాదం అన్నది ప్రపంచ స్థాయిలో అగ్రదేశాలు సైతం మినహాయింపు లేకుండా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ భారతదేశంలో అందరూ కూడా సంయమనం పాటించి తప్పకుండా ఇలాంటి ఉగ్రవాద చర్యలపై రాబోయే కాలంలో ఇలాంటి ఉగ్రవాదులందరినీ కూడా ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో అందరినీ కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి కోరుతూ, ఎవరైతే సంతోషంగా వేసవి సెలవులు అనుభవించడానికి రెండవ స్విట్జర్లాండ్గా భావించే పెహల్గాంకు వెళ్ళినటువంటి పర్యాటకులు ఎవరైతే మృతి చెందారో వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కాకినాడ శ్రీ అగస్త్య విద్యా సంస్థలు 10వ తరగతి ఫలితాల్లో తమ జోరును కొనసాగించాయి. ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీ అగస్త్య విశ్వ క్యాంపస్ లో అభినందన కార్యక్రమం జరిగింది. మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు అభినందించారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీ అగస్త్య విశ్వ క్యాంపస్ లో అభినందన కార్యక్రమం జరిగింది. మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు అభినందించారు. Kids, which is actually the most prominent and important step of their life. Having passed with such top place, top rank, top marks, the SSC public examination is definitely going to be the first important step of a student's life. And to be frank, they play such a great role in making them or showing them a great path to become successful in their life. And I hope that they will continue their efforts, dedication, their hard work in making the students most proficient and efficient, become successful in their future life and the forthcoming competitive examination. And I personally thank Dheeraj sir and his crew, actually I want to call them crew, the staff, and all those who are behind him, playing a role of backbone to him in successful running of this organization and making us our course showing a great path to our kids. Thank you sir, thank you all. Second under teachers please thank you. నాకు ఇవాళ రిజల్ట్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ మై మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అందరి టీచర్స్ కంటే ఎక్కువ థ్యాంక్ చెప్పాల్సిన తెలుగు సార్. ఎందుకంటే పొజిషన్ ఆఫ్ 49 షార్ట్ ఇప్పుడు ఫైనల్లో 96 వచ్చింది.
రాజశేఖర్ సార్ అండ్ కౌశల్ సార్ త్రూ అవుట్ మై జర్నీ చాలా బాగా గైడ్ చేశారు. ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీ టీచర్ హూ హావ్ గైడెడ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. ఎందుకంటే పిల్లలు మాట్లాడలేదు మన ఆత్మలో. సో థ్యాంక్ యూ. స్పెషల్గా ఆ టీచర్స్ నేను స్పెషల్గా మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది రేపు ముందు మాకు అందరికీ నేను అందుకే వాళ్ళు ఏమీ కాకుండా రేపు ముందు మొత్తం కార్యక్రమం ఉన్నవాళ్ళు. సో వెరీ గుడ్ సార్. వాళ్ళు చేసిన వర్క్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ లాస్ట్ 2 months వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. ఏ ఫస్ట్ రావాలంటే నా సబ్జెక్ట్ ఫస్ట్ రావాలంటే ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో ఫీల్ అయ్యారు. ఆ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్. టీచర్స్ సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఐటీఎస్ సెక్షన్లో ఉన్నా కూడా ఈ 591 ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే మాకు ధైర్యం చెప్పి ఇలా చేయాలని చెప్పి కూడా మొత్తంగా నిర్వహించారు. థ్యాంక్ యూ సార్. స్టేట్ టీచర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మా చెప్పినట్టు నైట్ కూడా డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా చేసేవారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నాకు స్టేట్లో 591 మార్క్స్ వచ్చాయి. నేను చాలా అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. చాలా ఆనందంగా ఉంది రిజల్ట్ ఫస్ట్ చూడగానే. అదంతా మా మదర్ ఆనందం ఇంకా చెప్పుకోవడానికే లేదు. మా అమ్మ నాన్న చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. తర్వాత టీచర్స్ అందరూ కూడా నాకు చాలా బాగా గైడ్ చేశారు, అన్నీ హెల్ప్ చేశారు, అన్నీ నాకు ఈ రిజల్ట్ రావడానికి. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అందరికీ. ఇంకా ఇదే టైంలో నేను ఇంటర్ కూడా చదవాలని, ఇంకా బాగా చదవాలని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలియలేదు రిజల్ట్ వస్తుందని. కంగారు పడడంలో ఎంత వచ్చినా పడలేదు. అంటే ఫస్ట్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి చదవడం కొంచెం టెన్షన్ ఫీల్ ఉంది. కాకపోతే సార్ ఫస్ట్ నుంచి ధైర్యం చెప్తున్నారు, మీ అమ్మాయికి ఏం పర్లేదు చదువుతుందని చాలా ధైర్యం చెప్పారు సార్. అలాగే స్టాఫ్ అందరూ కూడా ఏదో వచ్చినా నైట్ కూడా మెసేజ్ పెట్టి అడిగితే సార్స్ డౌట్స్ క్లారిఫై చేసి పాపకి మంచి రిజల్ట్ వచ్చేలాగా చేశారండి. స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. సార్ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. థ్యాంక్ యూ సార్. ఇంటర్మీడియట్ అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఈ స్కూల్కి రావాలి, ఆదిత్యాన్ని బీట్అవుట్ చేయాలి అని నా మనస్ఫూర్తి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. %22 వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. పహల్గాంలో ఉగ్రదాడిని ప్రతి భారతీయుడు ఖండించాలి. ఉగ్రదాడిని నిరసిస్తూ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాన్ని పునరుద్ధరించాలి. పిఠాపురంలో ఆందోళనకు దిగిన భవన నిర్మాణ కార్మికులు. మే 9 నుండి కాకినాడలో శాంతి ప్రార్థన పండుగలు. మీడియాకు వివరాలను వెల్లడించిన స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రతాప్ సిన్హా. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం
10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.